సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు బానూరు మనకి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో మీకు కనిపిస్తుందో వచ్చేసి పటాన్చెరు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి జస్ట్ బీడిఎల్ కన్నా బిఫోర్ మీకు ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా బీడిఎల్ అండి. సో ఈ జస్ట్ ఈ బీడిఎల్ రాకముందే బానూరు విలేజ్కి ఆనుకొని మనకి గచ్చిబౌలి ప్యారడైజ్ ఎస్ఆర్ఆర్ గ్రూప్ వాళ్ళు డెవలప్మెంట్ చేసినటువంటి గచ్చిబౌలి ప్యారడైజ్ ఫేజ్ 7లో మనకి వెస్ట్ ఫేసింగ్ 209 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే ఒకటి సేల్కి రావడం జరిగిందండి. సో నేను మీకు ప్రజెంట్ కనెక్టివిటీ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ కనపడేది మొత్తం కూడా మనకి ఇది ఒక విల్లా కమ్యూనిటీ అండి. సో ఇది వచ్చేసి మనకు డ్రీమ్ హోమ్స్ అని చెప్పేసి మనకి ఇది ఒక విల్లా కమ్యూనిటీ. సో ఈ విల్లా కమ్యూనిటీకి ఆపోజిట్లో ఉంటుందండి. సో ఇక్కడ మనకి టెంపుల్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా టెంపుల్ ఏరియా. సో టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి 100 ఫీట్ రోడ్ అండి, శంకరపల్లి టు పటాన్చెరు 100 ఫీట్ రోడ్డు. సో ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మనకి కంప్లీట్ ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. అప్ టు 8 ఎకర్స్ ప్రాజెక్ట్ ఇది. హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్టు. మనకి పార్క్ ఏరియాస్ 2 పార్క్ ఏరియాస్ ఇచ్చారు. అలాగే మనకి సోషల్ ఇన్ఫ్రా కింద కొంత ల్యాండ్ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. సో మనకి ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. డైరెక్ట్ 100 ఫీట్ రోడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో 8 ఎకర్స్లో యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. 2021 ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ అండి. సో దీనికి ప్యారలల్గా మనం ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇంకొక రోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీకు బానూరు అంటే ఈ లొకేషన్ బానూరు నుంచి డైరెక్ట్గా కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2కి అయితే ఈ రోడ్డు వెళ్తుందండి. ఇది వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు. సో చూసుకోవచ్చు, ఈ రోడ్డు వచ్చేసి డైరెక్ట్గా మనకి మైఫేర్ విల్లాస్ని టచ్ అవుతూ మైఫేర్ విల్లాస్ ముందు నుంచి మనకి విశాఖ రోడ్ సర్కిల్, ఇక్కడ వచ్చేసి మీకు మైఫేర్ విల్లాస్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు విశాఖ రోడ్ సర్కిల్ వస్తుందండి. సో ఈ సర్కిల్ దాటిన తర్వాత డైరెక్ట్ రోడ్ అండి. ఈ రోడ్ వచ్చేసి మనకి ఓఆర్ఆర్కి డైరెక్ట్గా వెళ్ళి ఓఆర్ఆర్కి అయితే టచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇదంతా కూడా ఓఆర్ఆర్ కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 ఉంటుంది. సో కొల్లూరు ఎగ్జిట్కి చాలా దగ్గరగా ఉంటుందండి. డైరెక్ట్ రోడ్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ మనకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉంటుందండి. డైరెక్ట్గా మనకు మెయిన్ రోడ్ పటాన్చెరు శంకరపల్లి మెయిన్ రోడ్ నుంచి ఈ బ్లాక్ కలర్ లైన్ మొత్తం కూడా డైరెక్ట్గా ఓఆర్ఆర్ కనెక్ట్ అయ్యేటువంటి రోడ్ అండి. సో ఇది డైరెక్ట్ కనెక్ట్ అయ్యే రోడ్డు. సో మనకు ఈ రోడ్డు ఈ బానూరు పటాన్చెరు శంకరపల్లి మనకి ఈ కనెక్షన్ నుంచి డైరెక్ట్గా ఇటు లెఫ్ట్కి తీసుకుంటే ఈ రోడ్డు వచ్చేసి శంకరపల్లి వెళ్తుందండి. సో ఇలా మనకి వైట్ కలర్లో కనిపించేది వచ్చేసి శంకరపల్లి కనెక్టివిటీ రోడ్డు. ఇక్కడ ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఇటు లెఫ్ట్కి తీసుకుంటే డైరెక్ట్ మళ్ళీ మనం శంకరపల్లి వస్తామండి. ఇదంతా కూడా శంకరపల్లి ఏరియా. సో శంకరపల్లికి కూడా కనెక్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్టు. సో ఇది మనకు మేజర్గా అయితే మనకు శంకరపల్లి పటాన్చెరు మెయిన్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. దీనికి ఆపోజిట్లో కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. అలాగే మనకు ఈ ఎదురుగా కనపడేది మొత్తం కూడా గేటెడ్ కమ్యూనిటీ అండి. అలాగే ఈ ప్రాజెక్ట్కి రైట్ సైడ్ కూడా గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బీడిఎల్ లేఅవుట్ బీడిఎల్ టౌన్షిప్ ఉంటుందండి. బీడిఎల్ టౌన్షిప్ కన్నా ముందే మనకి ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. దీంట్లో మనకి 209 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాటు. ప్రైస్ వచ్చేసి 30 to 500 నెగోషియబుల్ అండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. హౌజెస్కి చాలా నియర్ బై ఉంటుంది. నేను క్లియర్గా చెప్తున్నా, హౌజెస్కి చాలా నియర్ బై ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది క్లియర్ టైటిల్ ప్రాజెక్టు. సో 100% మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు మనకి పక్కనే విల్లాస్ కూడా అవుతున్నాయి కాబట్టి రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే ఇది చాలా యూజ్ఫుల్ అవుతుందండి. సో నేను దీంతోపాటు ప్రాజెక్టు లైవ్ వీడియో కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉన్నాను. మనకి పటాన్చెరు టు శంకరపల్లి 100 ఫీట్ రోడ్ అండి ఇది. సో టువర్డ్స్ నందిగామ బానూరు మీదుగా శంకరపల్లి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్డు. సో ప్రజెంట్ మనమున్న లొకేషన్ ఎగ్జాక్ట్గా బానూరు విలేజ్లో ఉన్నామండి. మనకి బానూరు విలేజ్లో 100 ఫీట్ రోడ్ ఫేసింగ్కి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్ ఫేజ్ 7 ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. సో నేను మీకు ప్రజెంట్ వెంచర్ ఎంట్రన్స్ పాయింట్ చూపిస్తున్నాను. సో మీకు ప్రజెంట్ వెంచర్ చుట్టూ ఎట్లా ఉంది, ఎంట్రన్స్ ఎలా ఉందనే చూపిస్తున్నానండి. సో ఇది మనకి ఎంట్రన్స్ గేట్ ఇది. సో దీనికి మనకి ఈ వెంచర్కి అటాచ్ అయ్యి మనకు ఇంకొక 7 ఎకర్స్ కూడా హర్షిత్ వాళ్ళు లేఅవుట్ వేశారండి. అది యాక్చువల్గా లహరి వాళ్ళ ల్యాండ్ అది. బట్ ఏంటంటే హర్షిత్ వాళ్ళు మార్కెటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, గచ్చిబౌలి ప్యారడైజ్ ఫేజ్ 7 అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్లో మనకి
ఆల్మోస్ట్ ఒక 7 to 9 ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో ఆ రీసేల్ ప్లాట్స్ మనం చూపించడం కోసం ఈ లొకేషన్కి వచ్చామండి. సో మీరు చూస్తుంది వచ్చేసి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్. సో ఇది వెంచర్కి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. 40 feet రోడ్ ఇది మనకి వెంచర్కి మెయిన్ అప్రోచ్ రోడ్ అవుతుంది ఇది. సో ఈ వెంచర్కి ఆనుకొని లెఫ్ట్ సైడే మనకి విల్లా కమ్యూనిటీ వస్తుందండి. సో మీరు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మీకు బ్లూ కలర్ షీట్స్ ఉంటాయండి ఇక్కడే. మనకి ఆ షీట్స్ మొత్తం కూడా మనకి కాంపౌండ్ వేసేస్తున్నారు వైట్ కలర్, ఇక్కడ మీకు కనపడుతుంది కదా. సో ఇదంతా కూడా మనకి విల్లా కమ్యూనిటీ రాబోతుంది. సో చాలా బాగుంటుందండి మనకి చుట్టుపక్కల అంతా కూడా. దట్టు మనది ఏంటంటే 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇది. రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి సో మనకి ఇందులో ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుందండి రైట్ నౌ. సో ఈ ప్రాజెక్టుకు ఆనుకొని మనకి ఆనంద నిలయం వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉంది మనకి. దాంతోపాటు హర్షిత్ వాళ్ళ ప్రాజెక్ట్ ఒకటి ఉందండి ఓపెన్ ప్లాట్స్లో. సో ఈ ప్రాజెక్ట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రాజెక్ట్ అంతా కూడా అన్ని డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి, ఇంతకుముందు ఈ ప్రాజెక్టుకి సంబంధించి సర్వే నెంబర్లో ఇష్యూ ఉందని అయితే కొంచెం న్యూసెన్స్ అయితే ఉందండి. బట్ ఇప్పుడు అది లేదండి. ఇప్పుడైతే మొత్తం కూడా క్లియర్ అయిపోయింది. సో ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది దీనికి, ఇమ్మీడియట్ రిజిస్ట్రేషన్. సో మనకి మొత్తం బీటీ రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, మనకి మొత్తం ఆల్ ఎమ్యూనిటీస్ డన్ అండి ఈ ప్రాజెక్ట్లో. మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అన్ని పార్క్స్ అన్నీ ఇచ్చారండి. సో ఈ వెంచర్కి ఆనుకొని మనకి హర్షిత్ వాళ్ళ ప్రాజెక్ట్ ఉందండి. ఇది కూడా ఓపెన్ ప్లాటింగ్ ప్రాజెక్ట్ అది కూడా. సో మీరు చూస్తున్నారు కదా మనకి కనపడే చుట్టుపక్కల మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది మొత్తం కూడా హర్షిత్ వాళ్ళ ప్రాజెక్ట్ అండి అది. సో హర్షిత్ వాళ్ళ ప్రాజెక్ట్లో కూడా మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అవి మీరు వచ్చినప్పుడు కూడా ఒకవేళ అది కూడా చూడాలంటే కనుక చూడొచ్చండి. సో ఇది వచ్చేసి బానూరు లొకేషన్లో 100 feet రోడ్ ఫేసింగ్లో ఉంటుందండి. సో మీకు ఈ డెవలప్మెంట్స్ ఏవైతే న్యూ డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి, ఈ న్యూ డెవలప్మెంట్స్ కనపడేదంతా కూడా కొత్త వెంచర్ అండి. సో ఈ వెంచర్కి ఏదైతే మనకి ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్ ఉందో ఆ ప్రాజెక్ట్కి ఆనుకొని ఉంటుందండి ఇది. సో నేను అది కూడా చూపిస్తున్నా ఒకేసారి మీకు వీడియోలో. సో ఇక మనకి ఇక్కడ నుంచి మనకి ఏంటంటే, ఇక నేను 100 feet రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అంటే ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. గోల్డెన్ ట్రయాంగిల్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా, అందరికీ కూడా వీటి గురించి తెలుసండి. సో దాంతోపాటు మనకి చుట్టుపక్కల ఏమున్నాయి, చుట్టుపక్కల లొకేషన్స్ ఏమున్నాయి అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా లహరి రిసార్ట్స్లోకే వస్తుందండి ఈ ప్రాజెక్ట్ కూడా. లహరి రిసార్ట్స్లో వస్తుంది. సో దాంతోపాటు మనకి 100 feet రోడ్ ఫేసింగ్కి వస్తుంది ప్రాజెక్టు. సో రెడీ టు కన్స్ట్రక్షను. సో ఇందులో మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి, సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రైస్ రేంజ్ అయితే ఆల్మోస్ట్ 35,000 వరకు కోట్ చేస్తున్నారండి. అంటే అది డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్. కొంతమంది 30,000కి అమ్ముతున్నారు, కొంతమంది 32కి అమ్ముతున్నారు, కొంతమంది 34, 35కి అట్లా చెప్తున్నారండి. సో అది డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ అండ్ ప్లాట్ ఫేసింగ్ని బట్టి ఉంటుంది. సో చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మీకు 100% గ్రోత్ ఉన్నటువంటి ప్రాజెక్టు. సో చుట్టుపక్కల చూసుకుంటే మీకు అన్నీ కూడా ప్రైమ్ లొకేషన్సే ఉన్నాయండి. మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఇక శంకరపల్లి హార్డ్లీ మీకు ఒక 3 kilometers 3 kilometers డిస్టెన్స్లోనే ఉంటుంది. మీకు ఏదైతే మీకు లహరి మన కొండకల్లు రేడియల్ రింగ్ రోడ్ 7 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మీకు ఒక 7 kilometers డిస్టెన్స్లోనే రేడియల్ రింగ్ రోడ్ 7 ఉంటుందండి. సో దాంతోపాటు ఇప్పుడు మనకి ఏదైతే పటాన్చెరు మనకి ఇక్కడ నుంచి హార్డ్లీ 10 kilometers రేడియస్లో ఉంటుంది. సో చుట్టుపక్కల ఈ వెంచర్ చుట్టుపక్కల అన్నీ కూడా విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి. దట్టు వెంచర్కి ఆపోజిట్లో కూడా మనకి 100 feet రోడ్ ఫేసింగ్లో ఆపోజిట్లో కూడా మనకి విల్లా కమ్యూనిటీస్ ఉన్నాయండి. అండ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి, హెచ్ఎండిఏ. సో దాంతోపాటు చుట్టుపక్కల రెసిడెన్షియల్ హౌసెస్ బాగున్నాయండి ఈ ప్రాజెక్ట్కి. సో మీరు ఒకవేళ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాకుండా మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ అయినా కూడా ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ అయితే. సో మీకు ఇందులో నేను
ఇచ్చేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి, విత్ ప్రైస్తో సహా పెడతాను. ఒకసారి మీరు వాచ్ చేయండి. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు రెగ్యులర్గా ఈలో వెస్ట్ జోన్లో అయితే మా వీడియోస్ రెగ్యులర్గా వస్తుంటాయండి. సో ఇవి డీటెయిల్స్ అండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.